సుమిత్ర దీపను పక్కకు తీసుకొని వచ్చి, "ఏంటే ఆ చిన్న పిల్లతో కూడా నన్ను అమ్మగారు అని పిలిపిస్తున్నావు? నువ్వంటే ఇష్టం లేదు. అంతేగాని తనంటే నాకు ఇష్టం లేదని నీకు చెప్పానా? ఆ చిన్న పిల్లతో అలాగేనా పిలిపించేది?" అని చెప్పేసైతే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం తనతో మాత్రం అమ్మగారు అని పిలిపించొద్దు. అది ఇంక చిన్న పిల్ల. తనకేం తెలుసు? నీకు ఉన్న తెలివితేటలు అన్నీ తనకు లేవు కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సుమిత్ర వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పేసైతే చాటుగా వింటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం, "నువ్వు ఎలాంటి దానివో నాకు పూర్తిగా తెలుసు. కానీ చిన్న పిల్లతో అలాంటి పనులు, అలాంటి మాటలు ఆడిపించవద్దు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "నువ్వు ఎన్ని వేషాలు, ఎర్రి వేషాలు ఏసినా సరే నాకు దగ్గర అవుతున్నావు అనుకుంటున్నావేమో, కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నాకు దగ్గర కాలేవు. నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతేనే నేను కొంచెం ప్రశాంతంగా ఉండగలను. అసలు నువ్వు ఈ ఇంట్లో ఉంటేనే నాకు నచ్చటం లేదు. ఎంత త్వరగా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతావా అని ఆశగా ఉంది నాకు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ సుమిత్ర వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం, "నీ వేషాలన్నీ నా దగ్గర కుదరవు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా సరే, నువ్వు ఎంత అమాయకురాలుగా నటించినా సరే, నువ్వంటే నాకు ఏంటో పూర్తిగా అర్థమయింది" అని చెప్పి దీపాన్ని తిడుతూ ఉంటుంది.